హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము సమస్యల నుండి విభిన్న కోరికలు నెరవేరడం కోసం ఏ చెట్లను నాటాలి అన్న విషయం తెలుసుకుందాం. అందులో భాగంగా సౌభాగ్యం కోసం, అదృష్టం కోసం ఏ మొక్కలను నాటాలి, తులారాశి వారికి అదృష్ట రోజులు, కలిసి వచ్చే వారాలు, ఘాత తిథి మాసాల గురించి తెలుసుకుందాం. ముందుగా సౌభాగ్యం కోసం, అదృష్టం కోసం, వంశవృద్ధి కోసం, ముఖ్యంగా పార్వతీదేవి అనుగ్రహం కోసం ఏ మొక్కలను నాటాలో తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు, పరమేశ్వరుని తపస్సు భంగం చేయడం కోసం మన్మథుడు తన బాణాన్ని విడిచాడు. అప్పుడు పరమేశ్వరునికి కోపం వచ్చి తన మూడవ కన్నితో మన్మథుణ్ణి భస్మం చేశాడు. ఆ భస్మం యొక్క సెగ ముందుగా పాదాల నుండి నడుము వరకు వెళ్ళింది. అప్పుడు మన్మథుని చేతిలో ఉన్న ధనస్సు నేల మీద పడింది. అందులో మణిమయ ఖచ్చితమైన ఆ ధనస్సు నేల మీద పడినప్పుడు బంగారు వర్ణంలో ఉన్న మధ్య భాగం కింద మీద పడగానే అందులోంచి సంపెంగ చెట్టు, ధనస్సు పైన ఉన్న వంపు నేలపై పడగానే పాటల వృక్షము, అలాగే రత్నాలు పొదగబడ్డ ఆ ధనస్సు కింద పడగానే వకుల వృక్షం అందులోంచి పుట్టాయి అని చెప్పేసి వామన పురాణంలో ఉంది. మనము సౌభాగ్యం కోసం చంపక వృక్షం అంటే సంపెంగ పువ్వును చెట్టును మనం నాటాలి. ఈ చంపక వృక్షాన్ని, సంపెంగ చెట్టును నాటడం వలన సౌభాగ్యంతో పాటు అదృష్టము కూడా పడుతుంది. అలాగే వంశవృద్ధి కలగడం కోసం పొగడ చెట్టు, దీన్నే వకుల వృక్షం అని కూడా అంటారు. ఈ పొగడ చెట్టు చాలా ఏపుగా పెరుగుతుంది, దీనిని పెంచాలి. అదేవిధంగా పార్వతీదేవి అనుగ్రహం కోసం పాటల వృక్షము, దీనినే కలిబొట్టు చెట్టు అని కూడా అంటారు. ఈ పాటల వృక్షాన్ని పెంచాలి. ఈ విధంగా ఈ రకమైన చెట్లను పెంచినట్లయితే సౌభాగ్యము, అదృష్టము, వంశవృద్ధితో పాటు పార్వతీమాత అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. ఈ చెట్ల గురించి పద్మపురాణంలో పూర్తిగా వివరించబడింది. తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఆధిపత్యం వహించే గ్రహం శుక్రుడు. తులారాశి యొక్క జోడాయిక్ సైన్ ఏంటి? బ్యాలెన్స్డ్ త్రాసు అన్నమాట. ఆ త్రాసు లాగానే వీరు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరికి కలిసి వచ్చే వారాలు శుక్రవారం, బుధవారం, శనివారం. వీరికి కలిసి రాని వారాలు మంగళవారం, ఆదివారం, ఘాతవారం, గురువారం. అదృష్టాన్నిచ్చే రంగులు డార్క్ బ్లూ కలర్, లావెండర్ కలర్. ఇబ్బంది పెట్టే రంగులు అంటే వీళ్ళకి కలిసి రాని రంగులు ఎరుపు, పసుపు. ఇక వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏంటి అంటే పులిసిన ఆహార పదార్థాలను తినకుండా ఉండడం మంచిది. ఘాత మాసం, మాఘమాసం, అదేవిధంగా ఘాత తిథి, ద్వాదశి తిథి. వీరికి అదృష్టాన్నిచ్చే సంఖ్యలు 4, 7. ఇక వీరు ఆరాధించవలసిన దైవము లక్ష్మీదేవిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. లేదా లలితా పరాభట్టాయికను పూజించడం, లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం కూడా మంచిది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.